అయితే ఉద్యోగంలో సమస్యలైనా, వ్యాపారంలో సమస్యలైనా, అలాగే భార్యాభర్తల జీవితాల్లో సమస్యలైనా, అలాగే పిల్లలు సరిగ్గా చదవడం లేదు, వాళ్లకు మంచి ఉద్యోగాలు రావాలి, ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి, ఇంట్లో ఎప్పుడూ కూడా ధనానికి లోటు లేకుండా ఉండాలి, అన్ని రకాల సమస్యలకి కూడా చెక్ పెట్టగలిగే పవర్ ఉన్నది ఈ పసుపు ఆవాలు. రెమెడీలో మనం ఎలా యూజ్ చేయాలంటే, ఇది బుధవారం రోజున నైట్ లో నానబెట్టుకోవాలి వాటర్ లో. అంటే మీకు ఎంత క్వాంటిటీ కావాలి, ఆ రోజు మీ ఇంట్లో ఎందరు మనుషులు ఉన్నారు, ఎంత బొట్టు కావాల్సి వస్తుంది, లాకర్ తో సహా అన్ని చోట్ల కూడా మనము ఇది బొట్టుగా మనము ధారణ అనేది చేసుకోవాలి. అత్యద్భుతమైన ఫలితాలు కావాలంటే వాడి చూడండి, 7 వారాలలోనే మనకి రిజల్ట్ అనేది పక్కాగా వస్తుంది. అద్భుతమైన ఫలితం. ఓకేనా? సో ఏం చేయాలంటే, వీటిని బుధవారం రోజు నైట్ నానబెట్టండి. మార్నింగ్ మీరు పూజా ప్రాసెస్ అంతా అయిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో మనం గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసేటప్పుడు దీంట్లోకి మనము రోజ్ వాటర్ కలిపి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఆ పేస్ట్ లోకి కొద్దిగా మనము పసుపు మిక్స్ చేసుకొని దీన్ని బొట్టు రూపంలో ధారణ చేసుకోవాలి. ఇప్పుడు మీరు పూజా ప్రాసెస్ అంతా అయిన తర్వాత, సో నేను కూడా ఆల్రెడీ పెట్టుకున్నాను, ఇప్పుడు కూడా పెట్టుకుంటాను. చూడండి, చదువుకునే పిల్లలకు కూడా ఇంట్లో చదువు బాగా రావాలి అని కోరుకునే వాళ్ళు, మండి చేస్తూ పెద్దల మాట వినకుండా ఉండే వాళ్ళు అందరికీ కూడా ఈ బొట్టు ధారణ చేయొచ్చు. దీంట్లో ఎంత పవర్ ఉంది అంటే, 2 కుటుంబాల మధ్య గొడవలు వస్తే వాళ్ళకు కూడా ధారణ అనేది చెయ్యొచ్చు. అలాగే భార్యాభర్తలు విడిపోయే పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు కూడా ధారణ అనేది, మీరు ఎవరితో నుంచి ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ బొట్టును మీ చేతులతో ధారణ చేసినట్లయితే, అలాగే మీరు కొలీగ్స్ కూడా, ఆఫీస్ లో కొలీగ్స్ కూడా మిమ్మల్ని ఎక్కువగా టార్చర్ చేస్తూ ఉంటారు, లేదా వాళ్ళు మీతో సన్నిహితంగా ఉంటే మీ బిజినెస్ గానీ మీ లైఫ్ గానీ బాగుంటుంది అని మీకు అనిపించినట్లయితే, అలాంటి వాళ్ళకి కూడా ఈ బొట్టుని మీరు గురుగ్రహాన్ని తలుచుకొని వాళ్ళకి మీ చేతులతో ధారణ అనేది చేసినట్లయితే వాళ్ళు మీతో బాగా ఇష్టంగా ఉంటారు. సో ప్రతి గురువారము కూడా ఇంటి డోర్ కి, అలాగే మీరు ఇంట్లో లాకర్ కూడా మీరు ఈ పేస్ట్ తో స్వస్తిక్ గుర్తు అనేది వేసుకోండి. ఇది ముఖ్యంగా మీ భర్త చెడు వ్యసనాలతో బాధపడుతూ ఉంటారు, మిమ్మల్ని పిల్లల్ని పట్టించుకోకుండా ఉంటాడు, తను కూడా అప్పుడు కూడా ఆ వ్యసనాలన్నీ వదిలేసి మీతో హాయిగా ఉండాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ బొట్టుని తనకు పెట్టడానికి కుదరకపోతే తన ఫోటోకి మీరు ఈ బొట్టు అనేది పెట్టవచ్చు. సో మనకి బొట్టు అనేది ఫోటోలకు పెట్టకూడదు కదా అని అనుకుంటూ ఉంటాము. ఇది కుంకుమ బొట్టు కాదు, జస్ట్ ఆవాలతో చేసినది కాబట్టి ఇది ఒక రెమెడీ. సో మనకి నెగిటివ్ థాట్స్ ని తరిమి కొట్టే రెమెడీ కాబట్టి ఫోటోలకు కూడా పెట్టవచ్చు.